హలో గాయ్స్, ఈరోజు మా ఇంట్లో పోహా వండుకుంటున్నాము. పోహా రెసిపీ చేస్తున్నాను. దానికోసం ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, తర్వాత పల్లీలు, దాని తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినంత వరకు ఇదంతా మంచిగా ఫ్రై అయింది. ఇందులో ఆనియన్స్ వేసుకుందాం, పచ్చిమిరపకాయలు రెండు కలిపి. ఇది కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ పచ్చివాసన పోయి మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి మిక్స్ చేయాలి. దీని తర్వాత మనం ఇందులో పసుపుని కూడా యాడ్ చేయాలి. కొంచెం పసుపు యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేవరకు. మన ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయ్యాయి. దాని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. ఓకే, ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న పోహాని వేసుకుందాం. నేను ముందుగానే ఇది కడుక్కొని పెట్టాను వాటర్లో. పోహాకి మందపాటి అటుకులు అయితేనే బాగా వస్తాయి అన్నమాట, లేదంటే జావలాగా అయిపోతాయి. మందపాటి అటుకులు అయితే కొంచెం బాగుంటుంది అన్నమాట, పొడి పొడిగా తినడానికి. మొత్తం అటుకులు వేసుకోవాలి. ఇందులో వేసుకున్నాక ఇది బాగా మిక్స్ చేయాలి. మేము సాల్ట్ తక్కువ తింటాం, దానివల్ల నేను లాస్ట్ వేసుకుంటున్నాం. మీరు సాల్ట్ తినేలా ఉంటే ఫస్ట్ కూడా వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళైతే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని కొంతసేపు మూత పెట్టి ఉంచుదాం, ఒక 5 మినిట్స్ వరకు. ఒకసారి మూత తిప్పి చూద్దాం. నాకు 2 మినిట్స్ అయ్యింది వాటర్ వేసి. మీరు వాటర్ ఎక్కువ వేసుకున్నట్టయితే ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అలా ఉంచండి. నాకు 2 మినిట్స్కి ఇలా అయింది. నెక్స్ట్ నిమ్మరసం. మన పోహాకి మెయిన్గా కావాల్సింది, సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట నిమ్మరసం వేస్తే. నిమ్మరసం వేసి మిక్స్ చేద్దాం. నిమ్మరసం వేసి మిక్స్ చేసి ఆఫ్ చేసేయడమే. పోహా రెడీ.